ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న సోమవారంతో 19 రోజులు కంప్లీట్ అయింది. నిన్న మొదటిసారి సోమవారం రోజు కలెక్షన్స్ తగ్గాయి. సింగిల్ డిజిట్లో వచ్చాయి నిన్న కలెక్షన్స్. మొదటిసారి 9 కోట్లు గ్రాస్ సింగిల్ డిజిట్లో వచ్చాయి. అయినా కానీ భారతీయుడు 2 4వ రోజుకు వచ్చిన కలెక్షన్స్ అంటే 5 కోట్లు వచ్చాయి భారతీయుడు 2కి నిన్న సోమవారం. ఇక అక్షయ్ కుమార్ కొత్త సినిమా సర్ఫిరా 4వ రోజు కూడా 1 కోటి వచ్చింది. సో ఆ రెండు సినిమాల కలెక్షన్స్, కొత్త సినిమాల కలెక్షన్స్ కలిపిన కల్కి కలెక్షన్స్లో సగం లేవు. సో ఆ రకంగా చూసుకుంటే ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇక ఈ 19 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో ఈ సినిమా ఇప్పటి వరకు 173 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 40 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 41 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 23.5 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 17.5 కోట్లు, గుంటూరు నుంచి 21 కోట్లు, కృష్ణా నుంచి 21 కోట్లు, నెల్లూరు నుంచి ఆల్మోస్ట్ 11.5 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 19 రోజుల్లో కల్కి సినిమా 273 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 67 కోట్లు, తమిళనాడు నుంచి 41 కోటి, కేరళ నుంచి 23 కోట్లు, హిందీ నుంచి 264 కోట్లు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 245 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 19 రోజుల్లో 968 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు అన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 86 కోట్లు షేర్ వచ్చింది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణకు వచ్చేసి 65 కోట్లకి కొంటే 86 కోట్లు వచ్చాయి. అంటే 21 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్లకు కొంటే 20 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 7 కోట్ల షేర్ రావాలి రాయలసీమలో, అంటే 14 కోట్ల గ్రాస్ రావాలి. ఇక అది రాదు. ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు కొంటే ఇక్కడ 20 కోట్ల 50 లక్షలు వచ్చాయి. ఇంకా 50 లక్షల షేర్ రావాలి, అంటే 1 కోటి గ్రాస్ రావాలి. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. మరో 2 కోట్ల షేర్ రావాలి, అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. మరో 1 కోటి షేర్ రావాలి, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే ఇక్కడ 10.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1.5 కోటి షేర్ రావాలి, అంటే 3 కోట్ల గ్రాస్ రావాలి. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్లకు కొంటే ఇక్కడ 10.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1.5 కోటి షేర్ రావాలి, అంటే 3 కోట్ల గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి హిట్ అవ్వడానికి, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. కానీ ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకి ఈ సినిమాని 168 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 19 రోజుల్లో 175 కోట్లు వచ్చాయి. అంటే 7 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది. తెలంగాణలో 20 కోట్ల లాభాలు, మిగతా ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఒక రాయలసీమలోనే ప్రొడ్యూసర్లు వెనక్కి ఇచ్చేయాలి ఒప్పందం ప్రకారం. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్లకు కొంటే ఇక్కడ 33 కోట్లు వచ్చాయి, అంటే 8 కోట్ల లాభాలు ఇక్కడ. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్లకు కొంటే ఇక్కడ 20 కోట్లు వచ్చాయి, అంటే 4 కోట్ల లాభాలు తమిళ డిస్ట్రిబ్యూటర్లకి. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లకు కొంటే ఇక్కడ 11.5 కోట్లు, అంటే ఆల్మోస్ట్ డబల్ వచ్చాయి. 5.5 కోట్ల లాభాలతో ఇక్కడ బ్లాక్ బస్టర్ అయింది. హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్లకు కొంటే ఇక్కడ 132 కోట్ల షేర్ వచ్చింది, అంటే 47 కోట్ల లాభాలతో ఇక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు మేజర్గా అమెరికాకి 70 కోట్లకు కొంటే ఇక్కడ 122 కోట్లు వచ్చాయి, అంటే 52 కోట్ల లాభాలు ఓవర్సీస్లో, ఇక్కడ బ్లాక్ బస్టరు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 496 కోట్లు షేర్ వచ్చింది, అంటే 96 ఒక 30 126 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇక ఈరోజు మంగళవారం, ఈరోజు కూడా కలెక్షన్ సింగిల్ డిజిట్లో ఉంటాయి. ఈ మంగళ, బుధ, గురువారం మళ్ళీ వీకెండ్ కలెక్షన్స్ పెరగవచ్చు. సో ఈజీగా 1000 కోట్లు అయితే దాటుతుంది. ఇక 1100 కోట్లకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. అది మన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన మొదటి 19 రోజుల్లో 968 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 496 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 126 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఓకే, బాయ్.